హాయ్ ఫ్రెండ్స్, బాయ్స్కి ఒక చిన్న మాట. పని పనే దైవము అనుకుండే ప్రతి బాయ్స్కి చెప్తున్నా, పరిగెత్తు, ప్రేమించు, అంతే. ఇంకొకటి, స్పెషల్గా దేశానికి ఏమో నువ్వు సేవ చేయొద్దు. సమాజం చెప్పినట్టు అస్సలు నువ్వు వినకు. నీకు నచ్చిందే నువ్వు చెయ్యి. నీకు వీలైతే ఇంకా 10 మందికి అన్నం పెట్టు. నువ్వు తినే దాంట్లో కొద్దిగా దానం చెయ్యి. అంతేగాని ఈ సమాజం కోసం అస్సలు బతకు. నీ పని నీకు దైవం అనుకుంటే ఏ దైవం అవసరం లే. ప్రత్యేకంగా నువ్వు సమాజానికి ఏం సేవ చేయాల్సిన అవసరం లే. ఈ సమాజంలో ఏ లొప్పుటుగాడు, నీతిమంతుడు లేడు, నిజాయితీపరుడు లేడు, నిజం మాట్లాడేవాడు అస్సలే లేడు. ఎవరిని నమ్ముకోకు, నీ పనిని నువ్వు నమ్ముకో. ఇంకా ఈ సమ్మర్లో నా ఇంటికి ఎవరు రాలే, నేను ఎవరింటికి పోలేదని బాధపడుతున్నావా? అవసరం లే, నువ్వు ఎవరింటికి పోవక్కర్లే, ఒకరిని ఇంటికి రావక్కర్లే. పచ్చులు ఎవరింటికి పోతున్నాయండి? ఎగిరిపోతూ ఉంటాయి, ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఎక్కడ అలుపు వస్తే, ఎక్కడ కసి వస్తే, ఏ చెట్టు చల్లగా ఉందంటే ఆ చెట్టు మీద కూర్చుంటాయి. అంతే. నీకు ఎవరు నీతిమంతులు అనిపిస్తే వాళ్ళని కోరి నీ ఇంటికి పిలుచుకో, నువ్వు కోరి వాళ్ళ ఇంటికి వెళ్ళు. కానీ నిజమైతే తెలుసుకో ఎవరు నీతిమంతుడు, అవినీతిపరుడని. ప్రత్యేకంగా సమాజానికైతే సేవ చేయాల్సిన అవసరంలా. నిజమే కదా? అది పని దైవం అనుకున్న వాడికి ఏది అవసరం లేదండి. నేను అదే చేస్తాను, నా పని నేను చేసుకుంటూ ఉంటా. ఎవరింట్లో పోయి ఒక అర్ధగంట టైంపాస్ చేయను. నా పని నేను చేసుకుంటూనే ఉంటా, తుడుచుకుంటూనే ఉంటా, కడుక్కుంటూనే ఉంటా. నా బిడ్డకు కూడా అదే అలవాటు. వాని పనేమో వాడే. అంతే. కొన్ని ఇబ్బందులు మాకు ఎదురొచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. పని దైవం అనుకుంటాం కాబట్టి. సమాజం కోసం బతకే, నీ కోసమే నువ్వు బతుకు. ఏ నాకు చెప్పదు, ఎవడు నీతిమంతుడు లేడండి ఈ సమాజంలో. నువ్వు నీతిగా బతుక్కోవాలనుకున్నావు కాబట్టి నీ పనే నీకు పరమాత్ముడు అనుకొని బతుక్కో. నువ్వు కూడా ఈ సమ్మర్లో నేనేం పీకేదేముందేడా అనుకుంటే నువ్వు కూడా అలా గాల్లో తేలిపోయి వచ్చాయి పచ్చుల వలె. ప్రత్యేకంగా ఒకరింటికి వెళ్ళి అవినీతిపరుడు అనిపించుకోకు. బాయ్.